కన్యా రాశి వారికి 7, 8, 9 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాదన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే 3 రోజులు కూడా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీరు ఏ పరిహారం చేస్తే నరదిష్టితో బయటపడతారు అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే కన్యా రాశి వాళ్ళండి చాలా చక్కగా ఉంటాయి, అద్భుతంగా ఉంటారు, మంచి మనసును కలిగి ఉంటారు. తేలికగా ఏంటంటే కన్నీళ్ళు పెట్టుకుంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ముందు జరగబోయేదాన్ని కసి కట్టుకునేంత శక్తి ఉంటుందన్నమాట. రేపు ఏం చేయాలనేది ఆలోచించి పెట్టుకుంటారు. అలానే కాకుండా మీరు బాధపడుతుందంటే ఈరోజే వాన పడుతుందంటే అనుకో రేపే ఈరోజే గొడుగు అడ్డం పెట్టుకుంటారు. అలా అంత జాగ్రత్త పడుతుంటారండి. ఇతరులో ఉండే గుణగణాలు అంటే చాలా వరకు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. వారిలో ఉన్నటువంటి టాలెంట్ను వారు బయటకి తీసి చూపుతుంటారు. నువ్వు ఇలా చేసుకో, లైఫ్లో బాగా ముందుకు వెళ్ళగలుగుతావు, అలా సెట్ అయిపోతావు, ఈ పని చేయడం వల్ల లైఫ్లో సెట్ అయిపోతావు, ఈ పని వల్ల ఆదాయం పెరుగుతుంది అన్నట్టు సలహా ఇస్తుంటారు. కన్యా రాశి పరంగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి వారు ఎవరికి అన్యాయం చేయరు. కాకపోతే ఏంటంటే ఎవరైనా వీరి జోలికి వస్తే వాళ్ళని వదిలిపెట్టరు, ద్వేషిస్తూ ఉంటారు, దూరం పెడుతుంటారు, జన్మల వారితో మాట్లాడరని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వారిని నమ్మక ద్రోహం చేసిన వారు కావచ్చు, నమ్మించి మోసం చేసిన వారు కావచ్చు. అలానే కాకుండా కన్యా రాశి వారండి చాలా వరకు నమ్మించి మోసం చేసేవారిని అయితే ఇక వాళ్ళు క్షమించరనమాట. వాళ్ళు ఏం చేసుకున్నా కానీ మీరు మాత్రం క్షమించరు. అలానే కాకుండా పరంగా చూసుకున్నట్టయితే మంచి మనసులు కలిగి ఉంటారండి. చాలా వరకు కూడా ఏదైనా తొందరగా భయపడిపోతుంటారు. అంటే అనుమానం ఎక్కువగా ఉంటుందన్నమాట. కన్యా రాశి వారికి అనుమానం బయటపడకుండా కాపాడుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. ఏదైనా సరే అండి 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా పని చేయాలంటే ముందుగా ఆలోచించుకొని ఆ పని జరుగుతుందో లేదో, ఆ పని మాకు వర్తిస్తుందో లేదో, ఆ పని వల్ల మాకు లాభం ఉంటుందో నష్టం ఉంటుందో అన్నట్టుగా దీర్ఘంగా ఆలోచించి ఆ తర్వాత పనిని మొదలు పెడతారు. ఏ పని చేయాలన్నా, ఏదైనా దాచుకోవాలన్నా, దేని గురించి తెలుసుకోవాలన్నా సరే దానిపై పరిశోధన చేస్తారు. అంటే వీరికి వీరే అంచనాలు వేసుకుంటారు. వీరికి వీరే దాని గురించి తెలుసుకొని దాని గురించి సెర్చ్ చేసిన తర్వాతే ఆ పనిని మొదలు పెట్టడం కానీ, ఒక వస్తువు కొనడం కానీ, ఒకరి గురించి మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది. అంతేకాని లేనిపోనివన్నీ కూడా మాట్లాడడము, అబద్ధాలు చెప్పడం వీరికి రాదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా న్యాయబద్ధంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అలానే కాకుండా అందరినీ గౌరవిస్తుంటారు, ప్రతి ఒక్కరిని మాటలు వింటారు. కానీ వారు చెప్పినట్టు చేయరు. పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెప్పారనుకోండి వింటారు. వాడు కాదనకుండా మనసును నొప్పించకుండా ఉంటారు. వీరు చేయాల్సింది వీరు చేసుకుంటూ పోతారని చెప్పవచ్చు. అలానే గుణాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే కనుక అంతా శుభంగానే ఉంటుంది, వీరు చేసుకుంటారని చెప్పవచ్చు. అలాంటి గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి కంటే ఎక్కువగా ఆలోచన ఉంటుంది, టెన్షన్ అధికంగా ఉంటుంది. సంపాదన కొంచెం తగ్గినప్పటికీ కూడా సంపాదనలో తృప్తి పడిపోతారని చెప్పవచ్చు. కన్యా రాశి అంటే ఇలా వివాహమైన వాళ్ళు పిల్లల పరంగా కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. కన్యా రాశిలో ఉండే పిల్లలకి ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అందరికీ ఉండదు, కొంతమందికి నరాల బలహీనత, ముఖాల నొప్పులు అధికంగా ఉండే వచ్చమైతం ఉంటుంది. కన్యా రాశి వారు చూడడానికి చక్కగా ఉంటారు, ఇంత అలంకరించుకుంటారో ఒంటిని కూడా అంత అలంకరించుకుంటారు. అలా ఉండడం వీరికి ఇష్టం ఉండడం కాబట్టి నీట్నెస్ మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కన్యా రాశి ఎంత వయసు మీరు పడిన చిన్న పిల్లలా కనిపిస్తుంటారు. ఇది మనస్తత్వం ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర వీరు ఇంకా చిన్న పిల్లలాగానే ఉంటూ ఉంటారనమాట. ఎవరి మనసు నొప్పించడం కానీ, ఒకరు బాధ పెట్టడం కానీ, ఒకరిని చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టడం అని చేయరు. వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అంటే తీర్థయాత్రలతో పాటు పుణ్యక్షేత్రాలు కూడా ఎక్కువగా దర్శించుకుంటారని చెప్పవచ్చు. అలానే కాకుండా దైవభక్తితో వీరు ప్రతిదీ కూడా దేవునిపై భారం వేసి పనిచేస్తూ ఉండాలి. అది కనిపించకుండా దాస్తారని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి ఏంటంటే ఏకంగా ఉండాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలంటే ఇష్టం. అలానే కాకుండా మంచి ఆహారం తినడం చాలా ఇష్టం అనమాట. కన్యా రాశి వారు ఎక్కువగా ఉల్లాసమైన జీవితాన్ని గడపాలని చూస్తుంటారు. కన్యా రాశి వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని తీర్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు ఒకటే ఉండాలి, దీర్ఘంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయానికి వస్తారని చెప్పవచ్చు. అట్లా చెప్పకూడదు, ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే 7వ తేదీ అండి. 7వ తేదీన ఏంటంటే మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ధనం మీ చేతికి అందుతుంది. ఒక స్త్రీ వల్ల మీరు రావలసిన సొమ్ము మీ దగ్గరికి వస్తుంది.
అనే కాకుండా కాదనకుండా ద్వేషించే వాళ్ళు అభిమానించిన వారు మిమ్మల్ని వేస్ట్ అని అన్నవారు మీ దగ్గరికి రాబోతున్నారు. మీతో మాట్లాడబోతున్నారు. మీ కాళ్ళ బేరానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో స్త్రీలైతే అధికంగా ఉన్నారు. చాలా వరకు కూడా కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే అవమానించారు, స్త్రీలను అగౌరవంగా మాట్లాడారు. అలానే కాకుండా కించపరిచి మనసు నొప్పించారు. అలాంటి స్త్రీలని కొన్ని రాశి వారు దూరం పెట్టారు. వీరిపై లేనిపోని చాడీలు చెప్పి వీరిని చాలా వరకు కూడా ఇబ్బంది చేస్తారు కదా. మంది కౌలిస్తులు ఇలా జరుగుతున్నాయి. కన్యారాశి వారికి కొంతమంది జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. మన అనుకోని కన్యారాశి వారు మన వాళ్ళే కదా అని కలుపుకొని పోతారు. వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా ఉంటుంది, బంధువర్గం ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు అనుకొని కొంచెం పర్సనల్ వేసుకొని చేస్తుంటారండి. ఆ పర్సనల్ ఏంటంటే వాళ్ళు బట్ట బయలు చేసేస్తుంటారు. వీళ్ళ పర్సనల్స్ కానీ వారు తెలియని వారికి కూడా చెప్తారు. అలా ఏంటంటే చాలా బాధపడిపోతారు. నమ్మి వీరికి ఇంతగా చెప్పుకున్న మా గురించి చెప్పుకునే లాభం, వీళ్ళంతా కూడా అందరి నూలలో వేసేసారన్నట్టుగా బాధపడతారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టారు కదా. ఆ స్త్రీలు ఇప్పుడు మీతో కలవబోతున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ 3 రోజులలో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. తమ ఇతను క్షమించమని ఖచ్చితంగా మొరపెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. లేదంటే ఫోన్ కాల్ ద్వారా ఏంటంటే ఈ స్త్రీల వల్ల ఇలా జరుగుతుంది. ఇంకా అలానే కాకుండా కన్యారాశి వారికి 7వ తేదీన చక్కగా ఉండబోతుంది. విద్యార్థుల పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఫైనాన్స్ పరంగా, ఆర్థికంగా కూడా బాగుంటుంది. ధనం మీ దగ్గరికి వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయి. అలానే కొంచెం అనారోగ్య సమస్య వస్తుంది. కొంచెం ఏంటంటే మీరు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. అనారోగ్యం అంటే ఎక్కువ కాలు లాగటం, బాగా మేడనరాలు గుంజటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇక 8వ తేదీన మీకు చాలా చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, తిరుగుండదని ఒక రకంగా చెప్పవచ్చు. అలానే గుర్తుపెట్టుకొని సూర్యుడి సంతకాలు కావచ్చు, మధ్యవర్తిత్వం కావచ్చు, మీకు పనికి రాదు, వెళ్ళకండి. అలాంటి దానికి వెళ్ళి మీరు లేనిపోనిది తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీరు ఇలాంటి పనుల కోసం అయితే మంచి పేరుని కూడా చెడ్డ పేరు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సూర్యుడి సంతకాలు కావచ్చు, మధ్యవర్తి కావచ్చు, లేదంటే కనుక మీరు పెద్దవారికి వెళ్ళేసి ఏదైనా సర్ది చెప్పడం కానీ ఇలాంటివి చేయకండి. అస్సలు మీకు అనుకూలించవు. ఇక 8వ తేదీన మీకు కాలం చక్కగా ఉంది. ఆ రోజంతా కూడా అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పిల్లల పరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. పిల్లలు చెప్పినట్టు వినకపోవడం, పిల్లలు మీరు చెప్పింది నిరాకరించడం, పిల్లలు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. పిల్లల పరంగా ఈ సమస్య ఖచ్చితంగా మీకు రాబోతుంది. ఇంకా అలానే కాకుండా మిగతా అంతా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు, కోర్టు కేసుల వారికి, అలానే కాకుండా సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, ఉద్యోగాలు చేసేవారికి అందరికి కూడా బ్రహ్మాండంగా యోగించబోతుంది. బ్రహ్మాండంగా కలిసి రాబోతుందని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకున్న సమస్యలు ఉండవు అంటే కనుక చిన్నవి ఉంటాయి. ఎందుకు ఉండవు? కాకపోతే పెద్దగా భూతత్వంలో పెట్టి చూడలేం కదా. చాలా చిన్న సమస్యలు. ఆ సమస్యలు తీర్చుకోగలుగుతాము, సమస్యల నుండి బయటపడగలుగుతాం. కాబట్టి చిన్న సమస్యలు లెక్కలకు రావని ఒక రకంగా చెప్పవచ్చు. 7వ తేదీ 8వ తేదీ బాగానే ఉంటుంది. కాలం కలిసి వస్తుంది. కాదన్న వారు మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని దేశించిన వారు మిమ్మల్ని అభిమానించే అవకాశం ఉంటుంది. 9వ తేదీన కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇలాంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. 9వ తేదీన పనులు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పనులు బిజీ అయిపోతారు, ఎక్కువ పనులు చేసుకుంటారు. ఇంటిని అలంకరించుకోవడం, కావలసిన వస్తువులు కొని తెచ్చుకోవడం, అలానే కాకుండా కొంచెం ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే వచ్చేసి ఇక్కడ కష్టపడిపోయి కొంచెం ఏంటంటే కనుక ప్రెషర్ అనేది పెరిగిపోతుంది అనమాట. కొంచెం ప్రెషర్ పెరిగిపోయి కోపం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. కోపం వల్ల ఏంటంటే మీరు అందరి మీద అరుస్తారు, భర్త మీద అరుస్తారు, పిల్లల మీద అరుస్తారు, గట్టిగా మాట్లాడడం, ఇరిటేషన్, కోపము, తెలియని ఒక బాధ, ఏడుస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి చూసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా పని భారం తగ్గించుకోండి, కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. కన్యా రాశి వారికి కోపం అనేది చాలా తక్కువగా వస్తుందండి. చాలా మెత్తటి మనసును కలిగి ఉంటారు, మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా వీరికి కొంచెం కోపాన్ని ఎవరు ఆపలేరనమాట. కోపం అసలు రాదు, వచ్చిందనుకోండి మీరు గట్టిగా అరవటం, ఎవరి మీద పడితే వాళ్ళు అరవటం, అలానే కాకుండా కసిరించుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేసి ఏంటంటే ఉన్న మంచి పేరును చెడు పేరుగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక 9వ తేదీ బాగానే ఉంటుంది. ఉద్యోగాల పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఇలాంటి మంచి లాభాలని చూస్తారు. లాభాలతో ముందుకు సాగుతారు. చక్కటి లాభాలతో మీకు అందుకుంటుందని చెప్పవచ్చు.
తర్వాత పని భారం ఎక్కువ ఉంటే పని పెరుగుతుంది. కొంచెం ఏంటంటే ఆర్థికంగా బాగానే కలిసొస్తుంది. ఫైనాన్షియల్‌గా బాగుంటుంది. డబ్బు ఖర్చు అయిపోతుంది. పని భారం కూడా పెరుగుతుంది. శ్రీమాత్రే నమః.